ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ధన్షు వ్లాగ్స్ అండ్ ఐడియాస్. మొన్న అయితే కేక్ వీడియో బాలామృతంతో కేక్ చేసిన, చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్కి వెళ్ళి అయితే చూడండి. ఇదైతే నెలవంక బిస్కెట్స్. పిల్లలు అసలు ఎక్కువ బాలామృతం తినడానికి ఇష్టపడరు, కానీ దాంట్లో చాలా ప్రోటీన్స్ అయితే ఉంటాయి. కాబట్టి వాళ్ళు తిన్నారు కాబట్టి మనం వేరే మార్గంలో అది ఎలా చేసి వాళ్ళకి తినిపించాలి. కాబట్టి ఇప్పుడైతే బిస్కెట్స్ చేద్దాం. మన కేక్ అయితే మా పాప అయితే తిన్నది. ఇప్పుడైతే బాలామృతం అయితే 3 కప్స్ అయితే బాలామృతం తీసుకున్నా, మెత్తగా మిక్సీ అయితే పట్టుకున్నా. దాంట్లోకి కొంచెం గోధుమ పిండి కూడా హెల్దీయే కదా. 3:1 రేషియోలో తీసుకోవాలి. 3 కప్స్ ఇది, 1 కప్ ఇది. కొంచెం సోడా ఉప్పు పొంగడానికి, ఆయిల్ అన్న వేసుకోవచ్చు, మీరు నెయ్యి అన్న వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేసుకుంటాను, నాకు నెయ్యి మా పాప ఎక్కువ ఇష్టపడదు. ఇప్పుడైతే దీన్ని అయితే మెత్తగా మిక్సీ పట్టుకున్నాం. మిక్సీ పట్టుకుంటే మంచిగా ఉంటుంది, మనది బిస్కెట్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడైతే ఇదైతే మిక్సీ అయితే ఇట్లా జల్లించుకుందాం. ఇది జల్లించుకున్నాక ఇలా ఏమన్నా కొంచెం పొడి ఇది బాలామృతం జల్లించుకున్నా. బాలామృతం బల్లెపిండి. నాయన ముచ్చి ఏం చేస్తాను అనేసి అయితే అడుగుతుంది. ఇది కొంచెం జల్లించుకున్నాక దీంట్లో బాగా పొడి అనేది వస్తే దాన్ని అయితే పక్కకి వేయండి, లేకపోతే ఇంకెక్కువ కొంచెం వస్తే పడేయండి, మరింత వస్తే మళ్ళీ మిక్సీ అయితే పట్టుకోండి. ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఇదైతే మిగిలింది, మళ్ళీ మిక్సీ పడదామంటే కరెంట్ అయితే గోధుమ పిండిని అయితే మిక్సీ పట్టుకుందాం, జల్లించుకుందాం. గోధుమ పిండిని అయితే జల్లించుకుందాం. దీన్ని కూడా మంచిగా ఎలాంటి ఉండలు లేకుండా జల్లించుకోవాలి. 3:1 రేషియోలో అయితే తీసుకోవాలి. కొంచెం సోడా ఉప్పు అయితే వేద్దాం పొంగడానికి. దీని ప్లేస్లో మీరు ఉప్పు వేసుకున్నా ఏం కాదు, కొంచెం చిటికెడ వేసుకుంటున్నా సోడా ఉప్పు. ఇప్పుడైతే 2 అయితే జల్లిస్తున్నాం. కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటానా, మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నా. ముద్ద వచ్చేటట్టుగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా. తర్వాతకి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఆయిల్, సాల్ట్, గోధుమ పిండి మొత్తం కలిపేటట్టు చూస్తున్నారుగా. ఇట్లా పిండిని విసుకుతే ముద్ద కట్టేటట్టు అయితే మనం బాగా పిసుకాలి. తర్వాత అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి, చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. మన గోధుమ పిండి కన్సిస్టెన్సీలో ఉండాలి ఫ్రెండ్స్. ఇగో ఈ కన్సిస్టెన్సీలో అయితే పిండి అయితే కలుపుకోవాలి. మనం గోధుమ పిండి పూరికి ఎట్లా కలుపుకుంటాం చూస్తున్నాము. ఇది ఒక 15 మినిట్స్ తర్వాతకి అయితే మనం బిస్కెట్స్ చేయడం రెడీ చేయాలి. కొద్దిసేపు అయితే పిండిని అయితే నాననివ్వాలి. 15 మినిట్స్ తర్వాతకి అయితే ఇగో ఇలా అయితే అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని అయితే మొత్తం ఒకటిగా ఇట్లా రోలర్ తీసుకొని సమానంగా పోవాలి. ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మొత్తం అయితే ఒత్తుకున్నాం. ఇప్పుడు మీ దగ్గర గిన్నె కానీ బాటిల్ క్యాప్ కానీ తీసుకొని అయితే మీకు ఇష్టం వచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోండి. అయితే ఈ విధంగానే అన్నీ కట్ చేసుకోండి. మీకు ఎలాంటి షేప్ కావాలన్నా ఆ షేప్లో అయితే మొత్తం కట్ చేసుకోండి. అట్రాక్షన్గా ఉంటే పిల్లలు తినడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. ఇట్లానే కాకుండా రౌండ్గా కానీ, ఇక మీకు ఇష్టం త్రిభుజం ఆకారంలో కానీ ఎట్లయినా చేసుకోవచ్చు.
ఇట్లా అయితే గ్యాస్ వెలిగించుకొని హీట్ కాకుండా ఒక ప్లేట్ పెట్టుకొని దీనిపైన అయితే ఇది పెట్టేద్దాం. మూత అయితే పెట్టేద్దాం. 15 మినిట్స్ తర్వాతకి అది ఎట్లా బేక్ అయింది ఏందనేది చూపెడతాం మీకు క్లారిటీగా. ఫ్రెండ్స్ 15 మినిట్స్ తర్వాత అయితే ఓపెన్ చేసినాం. ఇట్లా మనకైతే బ్రౌన్ కలర్లో వస్తే ఉడికినట్టే. ఇవి కొంచెం ఎండిన తర్వాతకి అయితే ఇప్పుడైతే మెత్తగా ఉంటాయి, కానీ కొంచెం ఎండిన తర్వాతకి అయితే మనకైతే పర్ఫెక్ట్ బిస్కెట్స్ లానే ఉంటాయి. మన బిస్కెట్స్ ఉన్నట్టే ఉన్నాయి. కొద్దిసేపు అయిన తర్వాత సౌండ్ చూడండి. సౌండ్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా. సేమ్ పర్ఫెక్ట్గా ఉంది. కుకీస్ అయితే బిస్కెట్స్ అయితే చాలా బాగా వచ్చినాయి. తింటే కూడా బాగున్నాయి. కొంచెం మెత్తగా ఉన్నాయి. ఇప్పుడైతే కొంచెం ఎండకు పెడితే కొంచెం ఆరితే గట్టిగా అవుతాయి. బాగున్నాయి. ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో వచ్చేసి అయితే మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.